Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, కొంతమంది నిద్రపోతున్నప్పుడు వెంటనే ఉలిక్కిపడి లేచేస్తూ ఉంటారు. అలా ఉలిక్కిపడి లేచి చూస్తున్నప్పుడు కొంతమందికి పొగలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పొగలాగా కనిపించడానికి కారణం ఏంటి? అంటే దాన్ని ఆత్మ అంటారా, లేదంటే ప్రేతాత్మ అంటారా? దీన్ని కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ కూడా నమస్కారం. చాలా చక్కని ప్రశ్న. ఇదేంటంటే ప్రతి వాళ్ళు కూడా ఉత్త వయసులో ఉండే వాళ్ళు ఎదురుపడేవంటి సమస్యలు ఇవి. ఉత్త వయసు అంటే 12 నుండి 19 లోపు ఉన్నటువంటి బాలులు ఎదురుపడేవంటి విషయం. ఎందుకు ఈ సమస్యలు వాళ్ళు ఎదురుపడుతున్నారు అంటే వాళ్ళని ఒక సర్టన్ ఏజ్ రాగానే సపరేట్ రూమ్ ఇచ్చేస్తారు. అవునవునవును. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎక్కడ తిరుగుతూ చేస్తూ కాలేజ్కు అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటారు. 4 చోట్ల తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఎవరైనా తిప్పి పెట్టినటువంటి ప్రదేశాలు ఉంటాయి, అవి కూడా దాటుకుని వచ్చేస్తారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. చైల్డిష్ మైండ్. అవును. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి సంతోషం తప్ప దుఃఖం అనేది ఏం తెలియదు. చదువు, గేమ్స్, వాళ్ళు టీచర్స్ ఏదైతే ఇచ్చిందో అవే ఉంటాయి. అదే మైండ్ ఉంటుంది తప్ప ఇంకా వేరేది ఏం ఉండదు. కాబట్టి ఇవన్నీ ఏం పట్టించుకోరు. సో గబుక్కనే ఎక్కి మంచం మీద అలాగే పడుకుంటారు. తింటారు, తినారో అది వేరే విషయం. అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఎవరో పాలు పండు పెట్టినా కూడా తాగుతారు, లేకుంటే లేదు. కానీ రాత్రి 12-1 గంట అయిన తర్వాత ఒకటిసారి కేక పెట్టి కూర్చుంటారు. ఆ కేక పెట్టి కూర్చున్న తర్వాత అలా బెదురుకొని కూర్చుని అంత లోపల ఆ కేకకు భయపడి ఆ తల్లిదండ్రులందరూ తలుపులు కొట్టి లోపలికి రావటం జరుగుతుంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా అక్కడ ఎక్కువగా చిన్నటి ఛాయలాగా కనపడుతూ కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడతారు. సో అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏమైంది ఏంటి ఎలా అంటే ఈ ఒక భయాందోళన కలగటం. పిల్లవాడు కానీ పిల్ల కానీ భయపడి ఏడుస్తుంటే పరుపులోనే కాలకృత్య అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది అభినే? ఆ ఒక ఆత్మలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ జరుగుతుంది. ఆ పిల్లలకి తెలీదు. ఆ 3 తోవలో సతక అని ఒకటి పెడతారు మూర్ఖులు. అది పెట్టకూడదు. ఆ ప్రాంతాల్లో అటువంటివన్నీ 3 తోవలో పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? ఎక్కడైనా నీళ్ళలో కానీ చెట్లలో కానీ ఎవడైనా మనుషులు నడమాడలేని ప్రదేశాల్లో పెట్టాలి. కానీ పబ్లిక్కి డిస్టర్బెన్స్ కలగకూడదు, ప్రజలకు డిస్టర్బెన్స్ కలగకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కావచ్చు, రేపు మీరే వస్తారు. పెట్టిన వాళ్ళకి వాళ్ళ వేరే వాళ్ళు పెట్టారు అనుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో అటువంటివన్నీ కూడా నిషేధించాలని నేను కోరుతూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా వీళ్ళు పట్టించుకోరు. పిల్లలు ఆడుకునే వయసు ఉంటుంది కాబట్టి అలాగే కాళ్ళు కడుక్కోకుండా నేరుగా వచ్చి బెడ్రూమ్లో పడుకోవడంలో ఇవన్నీ కూడా జరగటం వల్ల వాళ్ళకి ఈ యొక్క కలవడం. దీనికి పరిహారం ఎటువంటిది అంటే కొన్ని తంత్ర సాధనలో కావచ్చు, లేకపోతే తాంత్రిక విధానంలో కొన్ని శాస్త్రాలు విధానంగా మనం పూజించబడడం జరుగుతుంది. ఆ విధానమైనటువంటి ప్రభావంతో వాళ్ళకి పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. వాళ్ళకి కొన్ని ఉపాసనలు, కొన్ని సిద్ధాంతాలు ఆ సమయంలో ఆ టైంలో మనం కన్సల్ట్ కాలేరు కాబట్టి మీకు ఏమైనా కూడా అప్పుడు ఆ ప్రాంతంలో అటువంటి జరిగినప్పుడు ఇమ్మీడియట్లీగా సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీస్ కానీ, దేవి ఖడ్గమాల కానీ, లేదంటే లలితాపారాయణం కానీ యూట్యూబ్లో కానీ ఆన్ చేసుకోండి. మీకు చదువు రాకపోతే ఒకవేళ వచ్చిందంటే ఆ పిల్లల దగ్గర కూర్చొని చదవండి. చదివి విభూతి పెట్టి ఆ రోజు అక్కడే వాళ్ళ దగ్గర పడుకోండి. మరుసటి రోజున స్పెషలిస్ట్ ఎవరైతే పూజారులు ఉన్నో వాళ్ళని సంప్రదించేసి పరిహారం చేసుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉత్త వయసులోని ఈ ఆత్మలు ప్రేతాత్మలు పట్టుకోవడం, భయపడడం, ఉలికిపడడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ముందే ఇదంతా చూసుకుని మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇది రాకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.